సినిమాలో హీరోయిన్ పాత్రకు బ్లౌజ్ లేకపోయినా సరే అది అశ్లీలత వైపు వెళ్లకుండా కేవలం ఒక గ్రామీణ కళారూపంలాగా అత్యంత హుందాగా కనిపించడం అనేది దర్శక శిఖరం భారతీ రాజా గారి షార్ట్ కంపోజిషన్. ఆయన ఐడియాలజీ అంటే ఆయన ఆలోచన విధానం వల్ల అది సాధ్యం అయ్యింది. ఎస్, మనం ఆత్మబంధువు అనే సినిమాలో రాధ పాత్ర గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు మనం మాట్లాడుతున్నాం? ఈ బ్లౌజ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు అన్నది అంటే, ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా బాగుంది అన్న అప్రిషియేషన్ వచ్చింది. రామ్ చరణ్ నటనకు చప్పట్లు పడ్డాయి. బాగుంది బాగుంది అని చెప్పి అంటున్నారు అందరూ. కానీ అదే సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ జాన్వీ కపూర్ కి మాత్రం తిట్లు, విమర్శలు ఇవన్నీ వచ్చాయి. విషయానికి వస్తే తప్పు జాన్వీ కపూర్ది కాదు, తప్పు డైరెక్టర్ బుచ్చిబాబుది అని ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే కేవలం పెద్ద సినిమా గురించి కాదండి మనం మాట్లాడుతున్నది. షార్ట్ కంపోజిషన్ ఎలా ఉంటుంది? అంతకుముందు మన తెలుగు డైరెక్టర్స్ కూడా కొంతమంది హీరోయిన్స్ ను ఒక ఆబ్జెక్ట్ లాగా చూపించే ప్రయత్నం చేస్తూ డబ్బులు ఎలా దండుకునే ప్రయత్నం చేశారు అన్నది కూడా కొంత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. భారతీ రాజా గారు ఈ మధ్య కాలంలో వారు పరమపదించారు కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో మనం ఆత్మబంధువు సినిమా గురించి అలాగే వేరే సినిమాల గురించి కంపారిటివ్ ఆస్పెక్ట్స్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. ఆత్మబంధువు సినిమా విషయానికి వస్తే అండి, హీరో శివాజీ గణేశన్ గారు, హీరోయిన్ రాధ, వాళ్ళిద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. రియల్ గా ఏజ్ గ్యాప్ చాలా ఉంది. సినిమాలో కూడా ఆ ఏజ్ గ్యాప్ కనిపించే విధంగా డైరెక్టర్ తీస్తాడు. ఈ ఇద్దరిని ఎలా చూపిస్తాడంటే, రైల్వే ట్రాక్ వేసేటప్పుడు ఎడం వైపు ఆ పట్ట, రైలు పట్ట చాలా స్ట్రాంగ్ గా బలంగా వేసావు, కుడివైపు రైలు పట్ట బలహీనంగా వేసావు అనుకో, సరైనటువంటి ఉక్కు ఆడనే లేదు, సరైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించలేదు, సరిగ్గా ఫిక్స్ చేయట్లేదు, ఏదో వేసావు రైట్ సైడ్ది, బట్ లెఫ్ట్ సైడ్ ఇది మాత్రం అద్దరగొట్టేలాగా అద్భుతంగా వేసావు. రైలు దాని మీద వెళుతుందా? వెళ్ళదు, కింద పడుతుంది. సేమ్ చాలా సినిమాలలో డైరెక్టర్స్ హీరో పాత్రను ఆ రైలు పట్టాల్లో ఎడం పట్టాలాగా బలంగా వేసుకుంటూ వెళ్ళిపోతారు. హీరోయిన్ కూడా ఉంది కదా సినిమాలో అన్న విషయం మర్చిపోతారు. హీరోయిన్ ని ఎంతసేపు హీరోను సంతృప్తి పరచడానికి, లేకపోతే హీరోను తన కామ చూపులతోనూ రకరకాల ఈ సెడ్యూస్ చేసే ఎక్స్ప్రెషన్ తోనూ రెచ్చగొట్టే విధంగా, లేకపోతే సోది డైలాగులు చెప్తూ పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ అట్లా తిరిగే విధంగా హీరోయిన్ పాత్రను డిజైన్ చేస్తారు. ఎందుకు అంటే సినిమాలో పాటలు ఉండాలి కాబట్టి, కమర్షియల్ సినిమా ప్రకారం ఆ పాటలలో డాన్స్ చేయాలంటే హీరోయిన్ ఉండాలి కాబట్టి, హీరోయిన్ లేకపోతే చాలా మంది ప్రేక్షకులు రారు కాబట్టి, హీరోయిన్ లేదా సినిమాలో అని చెప్పి కూడా కొంతమంది ప్రేక్షకులు రారు కాబట్టి హీరోయిన్ పెట్టాలి. ఇది ఫార్ములా లాగా తయారు చేశారు. హీరోయిన్ పాత్ర అక్కడ ఉన్నప్పుడు రైలు పట్టాలు వేసినట్టు లెఫ్ట్ రైట్ స్ట్రాంగ్ గా వేసుకుంటూ వెళ్ళిపోతే కదా ఓవరాల్ గా సినిమా అద్భుతంగా కనిపించేది. ఇక్కడే చాలా మంది డైరెక్టర్స్ తప్పు చేస్తారు. భారతీ రాజా గారు ఆ తప్పు చెయ్యరు, ఎప్పుడు కూడా చేయలేదు. ఆత్మబంధువు సినిమా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీరు చూస్తే ఆత్మబంధువు సినిమాలో 4 బలమైన ట్విస్టులు ఉంటాయి. ఒకటి కొంచెం నార్మల్ గా ఉండే ట్విస్ట్ ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేసే ట్విస్ట్. అంటే దాదాపు 5 ట్విస్టులు సినిమాలో ఉంటాయి. ఆ 5 ట్విస్టుల్లో కూడా మీరు గమనిస్తే ఒక్కొక్క ట్విస్ట్ ముందుకు వెళ్తున్నా కొద్దీ శివాజీ గణేశన్ గారి పాత్ర ఎలివేట్ అవుతూ ఉంటుంది. అసలు మనం షాక్ అయిపోతాం ఆ మనిషి వ్యక్తిత్వానికి, అతను జీవిస్తున్నటువంటి తీరుకు, అతని అభిప్రాయాలకు, ఆలోచన విధానానికి షాక్ అయిపోతాం. చేపల పులుసు తినే ఒక సీన్ ఉంటుంది. అక్కడ కూడా అతను కంటతడి పెట్టుకుంటూ చెప్పే డైలాగ్స్ మనకు నార్మల్ గా కనిపిస్తాయి. కానీ మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి మనం కూర్చొని ఆలోచిస్తే అతని లైఫ్ స్టైల్ ఏంటి, అతని జీవితం ఏంటి, ఎందుకు అలా ప్రతిస్పందించాడు అన్నది ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. అంటే పాత్ర వ్యక్తిత్వం అనేది ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మరో పక్క రాధ పాత్ర వ్యక్తిత్వం కూడా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి రాధ వ్యక్తిత్వం కనుక మనం చూస్తే హీరో వ్యక్తిత్వం కంటే కూడా బలమైన వ్యక్తిత్వం లాగా కనిపిస్తుంది ఒక స్టేజ్కి వెళ్లే వరకు. సో ఆ రేంజ్ లో ఆత్మబంధువు సినిమా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ మనం హీరోయిన్లను ఎక్స్పోజ్ చేసేలా, బాడీ ఎక్స్పోజ్ చేసేలా షార్ట్స్ కంపోజ్ చేస్తున్నటువంటి డైరెక్టర్స్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి, రాధ పాత్ర ఈ సినిమాలో బ్లౌజ్ లేకుండా మనకు కనిపిస్తుంది. అంటే రియలిజం అనేది మనకు కనిపిస్తుంది. అన్నట్టు తమిళ్లో ముదల్ మర్యాదై ఈ సినిమా పేరు, తెలుగులో ఆత్మబంధువు. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటే ఆత్మబంధువు అని టైప్ చేస్తే ఎన్టీఆర్ గారు, సావిత్రి గారి సినిమా వస్తుంది 1962. ఆ సినిమా గురించి కాదు నేను చెప్తున్నది. ఓకే, సో రాధ పాత్ర పేరు కోయిల అని చెప్పి అర్థం. కుయిల్ అన్నమాట. ఏంటి ఆమె పాత్ర? ఒక పేద అణగారిన వర్గానికి చెందిన, పడవ నడుపుకుంటూ
చేపలు పట్టుకొని ఆ చేపలు అమ్ముకుంటూ పడవ నడుపుకుంటూ బతికే ఒక పేద అణగారిన వర్గానికి చెందిన అమ్మాయి రాధ. సో 1980s టైంలో పల్లెటూరి వాతావరణంలో పేదరికంలో ఉన్న కొందరు గ్రామీణ మహిళలు, అది కూడా కొన్ని సామాజిక వర్గాలలో ఉండే మహిళలు సాంప్రదాయకంగా బ్లౌజ్ లేకుండా కేవలం చీరను మాత్రమే కట్టుకునేవారు. ఎందుకు అలా కట్టుకునేవారు ఏంటి అనేది మళ్ళీ వేరే చరిత్ర, దాని దగ్గరికి వెళ్ళట్లేదు నేను. సో అలా ఉండేవాళ్ళు 1980s గ్రామాలలో పేదరికంలో ఉన్న కొందరు గ్రామీణ మహిళలు కొన్ని కమ్యూనిటీస్లో. ఓకే, సో శారీని మాత్రమే కట్టుకునేవారు, బ్లౌజ్ ఉండదు. సో భారతీ రాజా గారు అలాగే హీరోయిన్ రాధ పాత్ర డిజైన్ చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఎక్కడ కూడా మనకు సినిమాలో రాధ పాత్ర అసహ్యంగా గాని అశ్లీలంగా గాని ఎబ్బెట్టుగా గాని కనిపించదు. అన్నట్టు వ్యక్తిత్వం పరంగా కూడా నేను రెడీగా ఉన్నాను, నేను సెక్స్కి మొహం వాచిపోయి ఉన్నాను, నేను సెక్స్కి రెడీగా ఉన్నాను, వచ్చి ఏదో ఒకటి చేయి నన్ను అన్న రేంజ్లో రెచ్చగొడుతూ అలాంటి బాడీ లాంగ్వేజ్ కానీ అలాంటి కామపు చూపులు కానీ సెడ్యూస్ చేసే నేచర్ ఉన్నట్టుగా కానీ ఎక్కడ కూడా రాధ పాత్రను డిజైన్ చేయరు డైరెక్టర్ భారతీ రాజా గారు. వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నమే చేస్తారు. అన్నట్టు భారతీ రాజా గారు కూడా ఎందుకు రాధ చేత బ్లౌజ్ లేకుండా యాక్ట్ చేయించారు? కేవలం ఇంకేదో గ్లామర్ కోసమో లేకపోతే ఇంకేదో వివాదం క్రియేట్ చేసి దాని ద్వారా పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసమో ఆ కాస్ట్యూమ్ అలా డిజైన్ చేయలేదు. ఆ పాత్ర యొక్క నైజము, ఆనాటి పల్లెటూరి సహజత్వం, అంటే ఆథెంటిక్ రూరల్ రియలిజం, దాన్ని ఆర్టిస్టిక్గా ప్రజెంట్ చేయడం కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. మీరు ఆ సినిమాలో డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే ఎక్కడ కూడా హీరోయిన్ చేత బాడీ ఎక్స్పోజింగ్ చేయించాడు. అంటే మీరు ఆలోచించండి, రాధ మీకు తెలుసు, ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమాలు ఏ రేంజ్ సినిమాలు అని మీకు తెలుసు, వెంకటేష్ గారు చాలా సినిమాలు. రాధ లాంటి హీరోయిన్ యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, అది కూడా బ్లౌజ్ లేకుండా ఒక యాక్ట్రెస్ యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కమర్షియల్ డైరెక్టర్లు ఏం చేస్తారో తెలుసా, రకరకాల కెమెరా యాంగిల్స్ మార్చి ఆమె బాడీ ఎక్స్పోజ్ చేయించే ప్రయత్నం చేస్తూ దాన్ని వీళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు కమర్షియల్ గా, కాసులు గలగల రాలేలా చేయడం కోసం. కానీ భారతీ రాజా గారి కెమెరా ఎప్పుడు రాధ శరీరాన్ని ఆత్మబంధువు సినిమాలో ఆబ్జెక్టిఫై చెయ్యదు. అంటే ఈ శరీరం ఒక వస్తువు, ఏదో నయాగరా జలపాతాన్ని చూపించినట్టు, ఒక వస్తువును ఒక ప్రాంతాన్ని చూపించినట్టు, అలా నేను ఇప్పుడు బ్లౌజ్ లేకుండా ఉన్న రాధ రకరకాల యాంగిల్స్ పెట్టి చూసే వ్యూవర్స్ రెచ్చగొట్టేలాగా, వాళ్ళలో ఉండే కోరికలు రెచ్చగొట్టేలాగా చేసి డబ్బులు దండుకోవాలి అన్నటువంటి ఇంటెన్షన్ ఎక్కడ కూడా మీకు భారతీ రాజా గారి ఐడియాలజీలో కానీ ఆ కెమెరా యాంగిల్స్లో కానీ మీకు కనిపించదు. అంటే కళాత్మకమైన ఒక హుందాతనం కనిపిస్తుంది, ఒక గ్రేస్ కనిపిస్తుంది. బ్లౌజు ఉన్నా సరే చాలా సినిమాలలో మన కమర్షియల్ డైరెక్టర్లు, తెలుగు తమిళ హిందీ అవన్నీ కాదు నేను మాట్లాడుతున్నది, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు గురించి మాట్లాడాలనుకుంటే బ్లౌజ్ ఉన్నా కూడా అండి కొన్ని సినిమాలలో చాలా బూతుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కొంతమంది డైరెక్టర్లు చేశారు. ఇప్పుడు రీసెంట్గా కూడా పెద్ద సినిమా గురించి చర్చ వచ్చినప్పుడు చాలామంది సినిమా చూసి వచ్చిన వాళ్ళు కూడా, సినిమా నచ్చినటువంటి వాళ్ళు కూడా, చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా, సినిమా బాగుందండి కానీ అసలు హీరోయిన్ ఎందుకు చెప్పండి, హీరోయిన్ లేకపోతే ఏమైనా నష్టం ఆ సినిమాకి, హీరోయిన్ లేకపోయినా బాగుండేది అని కొంతమంది. ఇక మరి కొంతమంది ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా అన్నం తినేటప్పుడు పంట కింద ఒక రాయి వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఎలా ఉంటుంది, అలా ఉందన్నమాట జాన్వీ కపూర్ పాత్రను డిజైన్ చేసినటువంటి తీరు, డైరెక్టర్ డిజైన్ చేసిన తీరు. బ్లౌజ్ ఉంటుంది ఆమెకి కానీ అసహ్యంగా ప్రజెంట్ చేశాడు. ఆలోచించండి, భారతీ రాజా గారేమో బ్లౌజ్ లేకుండా రాధ పాత్రను ఒక పబ్లిక్ డెకోరం మెయింటైన్ చేస్తూ గ్రేస్ఫుల్ గా ఆర్టిస్టిక్ గా ప్రజెంట్ చేస్తే, ఇక్కడ బ్లౌజ్ ఉన్నా గానీ ఆ అమ్మాయికి అసహ్యంగా ఒక హైపర్ సెక్సువాలిటీని చూపించే విధంగా, రెచ్చగొట్టే విధంగా అట్లా ప్రజెంట్ చేశాడు, అసహ్యంగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? హీరోయిన్లను తప్పు పట్టకండి, మళ్ళీ వేరు, ఆ చర్చ వేరు. హీరోయిన్ ఆమె ఒప్పుకోకపోతే మరొకరిని దింపుతారు ఇల్లు. ఇదొక వ్యవస్థ, ఇదొక ఎకో సిస్టమ్. డైరెక్టర్ ఐడియాలజీ నుంచి వస్తుంది. అంటే వస్తువుగా మార్చాలా, అంటే ఆబ్జెక్టిఫైయింగ్ చెయ్యాలా వర్సెస్ వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీని చూపించాలా అన్నది డైరెక్టర్ ఐడియాలజీలోంచి వస్తుంది. కమర్షియల్ ధోరణి, చాలా మంది డైరెక్టర్స్ హీరోయిన్లను కేవలం ఒక అందాల ప్రదర్శన వస్తువుగా, అంటే గ్లామర్ డాల్ లాగా మాత్రమే ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అంటే పాత్రతో సంబంధం లేకుండా బట్టలు తగ్గించడం అనేది వాళ్ళ శైలి. భారతీరాజా శైలి ఏంటంటే, భారతీరాజా సినిమాల్లో స్త్రీ పాత్రలకు బలమైన వ్యక్తిత్వం ఉంటుంది, అంటే ఇండివిజువాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆమె పల్లెటూరు అమ్మాయా, చదువుకున్న అమ్మాయా, చదువుకోని అమ్మాయా, లేదు పట్టణంలో ఉద్యోగం చేస్తున్న ఎర్ర గులాబీల్లో శ్రీదేవి లాంటి పాత్ర, సంబంధం లేదు. వ్యక్తిత్వం చాలా 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 బలంగా ఉంటుంది. సమాజంలో ఆమె ఎదుర్కొనే సమస్యలు, ఆమె పడే సంఘర్షణ, ఆమె
ఆమె మనోభావాలు అంటే ఫీలింగ్స్ అలాగే స్ట్రగుల్స్ అవి మాత్రమే సినిమాలో హైలైట్ అవుతాయండి. అంటే ఆమె శారీరకమైనటువంటి అందం కంటే ఆమె మనసు అందాన్ని, ఆమె క్యారెక్టర్ యొక్క ఆర్క్ ని షార్ట్స్ ద్వారా ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తారు భారతీరాజా గారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీరాజా. కమర్షియల్ సినిమాల విషయానికి వస్తే అండి, సరే పెద్ది గురించి ఇప్పుడే మనం మాట్లాడాం. కమర్షియల్ అవసరాల కోసం హీరోయిన్ పాత్రను అతిగా గ్లామరైజ్ చేయడము, కేవలం కమర్షియల్ ఎలిమెంట్ కోసమే ప్రజెంట్ చేస్తున్నాను అన్నట్టు ప్లాన్ చేయడము, ఇది పెద్దిలో మీరు చూడొచ్చు. హీరోయిన్ పాత్ర అసెంబ్లీ రౌడీ సినిమా నాకు గుర్తుంది, మా చిన్నప్పుడు వచ్చింది, మేము స్కూల్లో ఉన్నప్పుడు. దివ్యభారతి పాత్ర ఉంటుంది. అసలు ఎంత అసహ్యకరమైన సీన్స్ చేస్తాడో. ఆ డైరెక్టర్ కూడా బి గోపాల్ గారు కదా, ఐ థింక్ సో, రాఘవేంద్రరావు గారి శిష్యుడు. రాఘవేంద్రరావు గారు అంతే, ఆయన ఏం నేర్పించాడో ఆయన శిష్యులు అదే. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ శిష్యులు కాని వాళ్ళు కావచ్చు, ఇండైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కావచ్చు, అదే పందా అనుసరించే ప్రయత్నం చేశారు. ఆ బాత్రూమ్ సీన్స్ అసెంబ్లీ రోడ్లో కూడా మీరు చూస్తే హీరోనేమో నీతిగా న్యాయంగా, ఎవరైనా సరే అబద్ధం చేసినా సరే ఆడు చెంప పగలగొట్టి జాబ్ మానేసి వచ్చే టైపులో చూపించే ప్రయత్నం చేస్తాడు. జైల్లో ఉన్నా సరే ఇతనికి ఓట్లు పడతాయి అన్నంత బలంగా వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ, హీరోయిన్ పాత్ర వచ్చేసరికి ఆ జాకెట్ ఆ లంగా వేసుకొని బాత్రూంలో స్నానం చేస్తుంటే, నిజానికి అలా గనక స్నానం చేస్తే కంపుతో గజ్జి తామరతో సస్తారు ఎవరైనా కానీ. కాకపోతే పూర్తి నగ్నంగా స్నానం చేయించే విధంగా కనుక డైరెక్టర్ తీసాడంటే సెన్సార్ వాళ్ళు కట్ చెప్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బాత్రూమ్ సీన్స్ ఇవన్నీ పెట్టి అర్ధనగ్నంగా తయారు చేసి సెన్సార్ వాళ్ళు అనుమతించినంత వరకు బట్టలు ధరింపజేసి స్నానం చేయించే కార్యక్రమం చేస్తూ అందులోకి హీరో దూరతాడు. మళ్ళీ అందులో ఒక కుళ్ళు కామెడీ, ఈ బాత్రూమ్ కామెడీలు వరుసగా ఒక 30-40 సినిమాలలో వచ్చింటాయి. అంటే ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు హీరోయిన్ల బాడీని, ఎలా చేసుకుంటూ వచ్చారో, ఇంకా దాన్నే అదే పంధాను అనుసరించాలి అని చెప్పి మన దర్శకులలో కొంతమంది ఆలోచించడం అనేది దారుణం. అరే భారతీరాజా గారు లాంటి వాళ్ళు ఉన్నారు కదండి. ఎప్పుడొచ్చిందండి నేను మాట్లాడుతున్న ఆత్మబంధం సినిమా 1980s వచ్చింది. అప్పుడే ఎంత బలంగా ప్రజెంట్ చేశాడో చూడండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. అక్కడి నుంచి నువ్వు ఇంకా రిగ్రెసివ్గా ఇంకా వెనక్కి వెళ్తానంటే ఎట్లా? నాకు సమరసింహారెడ్డి సినిమా కూడా బాగా గుర్తుంటుంది. ఒక పక్కనేమో బాలకృష్ణ గారి పాత్ర బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలాగా, ప్రత్యర్థులను ఎగిరి దూకి అడ్డంగా నరికిపారేసే పాత్రలాగా బలంగా హీరోయిజం ఎలివేట్ అయ్యే విధంగా చూపిస్తారు. డైలాగ్స్ అన్నీ ఉంటాయి. అదే సినిమాలో అంజలా జవేరి ఉంటుంది, సిమ్రాన్ ఉంటుంది. మీరు సిమ్రాన్ పాత్ర చూడండి, ఆ జాకెట్ కట్టే విధానము, ఆ కింద మిడ్డీ వేసేటటువంటి విధానం కానీ చాలా అసహ్యకరంగా షార్ట్స్ తీస్తాడు డైరెక్టర్. బి గోపాలే కదా. మళ్ళీ సిమ్రాన్ పాత్ర మీరు గమనించండి, అబ్బులు అని ఆ రెచ్చగొట్టే విధంగా, అంటే మీరు డిజైన్ చేసుకునే విధానంలో ఉంటుంది. అంటే నాకు తక్కువ గుర్తొచ్చినవి చెప్తున్నా, ఇంకా మీరైతే ఇంకా చాలా చెప్తారు నాకు తెలిసి వింటున్న వాళ్ళు. సో ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్, ఆ హీరో ఈ హీరో అని చెప్పి నేనేమి హీరోల గురించో మాట్లాడట్లేదండి. ఎంతమంది తయారయ్యారో చూడండి దర్శకులు. అంటే భారతీరాజా గారి విషయానికి వస్తే అండి, ఒక స్త్రీని ఎలా చూపించాలనేది ఆమె వేసుకున్న బట్టల్లో లేదు, చూసే దర్శకుడి కంటి చూపులో, అక్కడి నుంచి వచ్చే కెమెరా కంపోజిషన్ లో ఉంటుంది. బ్లౌజ్ లేకుండా కూడా ఒక పాత్రను దైవత్వంతో సమానంగా చూపించొచ్చు, పబ్లిక్ డెకోరం దెబ్బతినకుండా హుందాగా చూపించొచ్చు అని 1980s లోనే నిరూపించిన మహోన్నతమైన దర్శకుడు భారతీరాజా గారి మేకింగ్ స్టైల్ కు మనసారా మనం జోహార్లు చెప్పకుండా ఉండలేము. మీరు ఆత్మబంధువు సినిమా చూడండి, మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మీకు సందేహం రావాలి, ఏంటండి పూర్తిగా హీరోయిన్ ని చీరలోనే చూపించాలా, లేకపోతే ఇలాగే పంజాబీలో డ్రెస్లో చూపించాలి? ఇవన్నీ నేను మాట్లాడట్లేదండి. నేను సినిమాల్లో విమెన్ బాడీని ఆబ్జెక్టిఫై చేసినటువంటి డైరెక్టర్స్ వర్సెస్ ఆర్టిస్టిక్ గా చూపించిన డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నా. ఎలా చూపించాలి అన్నది కాదు పాయింట్. సినిమాను బట్టి నువ్వు పాత్రను డిజైన్ చేసుకోవాలి కదా, కథను బట్టి నువ్వు అది ప్లాన్ చేసుకొని చూపించు. నిజంగా హీరోయిన్ పాత్ర హీరోని సెడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉందనుకోండి, కథ ప్రకారం అది హనీ ట్రాప్ కావచ్చు, మరో రకంగా కావచ్చు, నువ్వు చూపించు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూపించు. అలాంటిది ఏమీ ఉండదు. అయినా కానీ హీరోనేమో ఏదో సాధిస్తుంటాడు, హీరోయిన్ ఏమో ఈయన వెనకబడతా ఉంటది అనమాట. కామచూపులు అన్ని చూస్తూ. అసలు విషయం ఏంటంటే చూసే ప్రేక్షకుల శరీరాలలో రకరకాల హార్మోన్స్ రెచ్చగొట్టి డబ్బులు సొమ్ము చేసుకునే ప్లాన్ అనమాట. నిజానికి అంతకంటే దరిద్రాలు చాలా చాలా వెబ్ సిరీస్లోనే చాలా వస్తున్నాయి కదా. అటు నువ్వు సినిమాలు తీసేటప్పుడైనా కొంచెం పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ జాగ్రత్తగా తీస్తూ వస్తున్నాయి అనుకోండి, ఆబ్వియస్ గా కింద ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పాటించే ప్రయత్నం చేస్తారు. ఒక విషయం చెప్పి ముగిస్తాం, అసలు హీరోయిన్ అవసరం లేదనుకోండి, ఈవెన్ పెద్ద సినిమాకి కూడా అసలు తీసుకోకుండా ఉండింటే అయిపోయేది. ఎంతసేపు అమ్మో రామ్ చరణ్ పెట్టిన తర్వాత హీరోయిన్ లేకపోతే ఎలా అని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తారు. అందుకని హీరోయిన్ యాడ్ చేస్తా, హీరోయిన్ యాడ్ చేశాను కాబట్టి ఎక్స్పోజింగ్ చేయిస్తా. ఇదే కృష్ణ గారు 300 సినిమాల కంటే ఎక్కువ
ఎక్కువగా యాక్ట్ చేశారు. తెలుసు మీకు. కృష్ణ గారు అనగానే శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసు గారు హీరోయిన్లు ఉంటారు. మాస్ యాక్షన్ ఉంటది, హీరోయిన్స్ డాన్సులు ఎన్ని ఉంటాయి మనకు తెలుసు. అలాంటి కృష్ణ గారు హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా యాక్ట్ చేశారు సినిమా రాజకీయ చదరంగం సినిమా పేరు. యూట్యూబ్ లో ఉంటే చూడండి, నేను చూసి చాలా సంవత్సరాలు అయింది. నాగేశ్వరరావు గారు ఉంటారు ముఖ్యమంత్రి పాత్ర, కృష్ణ గారు పోలీస్ ఆఫీసర్ పాత్ర. ముఖ్యమంత్రిని చంపడానికి చరణ్ రాజు ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని ఐడెంటిఫై చేయాలి, పట్టుకోవాలి ఎలాగైనా అని ప్రయత్నం చేసే పోలీస్ ఆఫీసర్ పాత్ర కృష్ణ పాత్ర. ఆ సినిమాలో హీరోయిన్ ఉంటదేమో చూడండి, కృష్ణ పాత్రకు హీరోయిన్ లేదు. ఎందుకంటే కథకు హీరోయిన్ అనవసరం. పాటలున్నాయా? పాటలు లేవు, రెండు లేవు, అవసరం లేదు, కథం తీసి పక్కన పెట్టేశారు. అది దమ్ అంటే. అందుకే కృష్ణ గారి దమ్ అని చెప్పి ఎందుకనే వాళ్ళు అంటే అది దమ్ అంటే. అదే కథ ఏ రాఘవేంద్రరావు గారి చేతుల్లోనో, బి గోపాల్ గారి చేతుల్లోనో, ఇప్పుడు వచ్చిన మన బుచ్చిబాబు గారి చేతుల్లోనో, ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఒకరికి ఇద్దరు హీరోయిన్లను యాడ్ చేసి 4-5 పాటలు యాడ్ చేసి మధ్యలో హీరోయిన్ వచ్చి హీరోని సెడ్యూస్ చేసే డైలాగులు చెప్పడము, సొలు డైలాగులు చెప్పడం, కొన్ని మధ్య మధ్యలో బూత్ కామెడీ ఇవన్నీ పెట్టి ఏదో తీసేవాళ్ళు సినిమా. అప్పుడు కూడా ఆడుతుందేమో సినిమా. కానీ నువ్వు సినిమా ఆత్మ ఒకటి ఉంటుంది, కథ, దాన్ని నువ్వు ప్రజెంట్ చేయాలనుకున్నావు, అది ఎగిరిపోతుంది. మీరు చూడండి రాజకీయ చదరంగం ఎంత నీట్గా, ఎంత ప్లెయిన్గా ఉంటుందో. నేనేమి రామ్ గోపాల్ వర్మ సినిమాల ఎగ్జాంపుల్స్ చెప్పట్లా, హిందీలో చాలా వచ్చాయి. ఆ తర్వాత కౌన్ సినిమా వచ్చింది. వర్మవి చాలా ఉంటాయి పాటలు లేకుండా ఉన్న సినిమాలు అలాంటివి. నేను అది కూడా చెప్పట్లా, కృష్ణ గారి సినిమా చెప్తున్నా. సో ఇది ఆలోచించాలండి. గుడ్ ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమా తర్వాత హీరోయిన్ పాత్రను తెలుగు దర్శకుడైన బుచ్చిబాబు ఎలా చూపిస్తున్నాడన్న చర్చ జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఆ క్యాండిడేట్ జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు బాగా చర్చ జరిగింది కాబట్టి వేరే డైరెక్టర్లు కూడా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఏముంది, జనాలు బొంబాడవుతారు, రివర్స్ లో కోటింగ్ పడుతుంది, తిట్లు తింటారు, అంతే. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి మా చిన్నప్పుడు డైరెక్టర్లు ఎవరు ఏం చేసినా కానీ కొంతమంది తిట్టుకునేవాళ్ళు, కొంతమంది ఏదో చూసేవాళ్ళు, నడిచేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏకి పీకి పాకం పెడతారు. సో అదండి విషయము. అన్నట్టు ఆత్మబంధువు సినిమా ఎంతమంది చూశారు మీలో? కామెంట్ సెక్షన్ లో రాయండి. ధన్యవాదాలు.